శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్లో మద్యం సిండికేట్లకు గుడ్ న్యూస్. ఇక మద్యం కోసం ఎక్కడో వైన్ షాపులకే వెళ్ళనక్కర్లేదు, మీ పక్కింట్లోనే బెల్ట్ షాపుల రూపంలో మళ్ళీ దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక పర్మిట్ రూములకి కొరతే ఉండదు. ఏపీలో ఆదాయమే పరమావధిగా ముందుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఇన్ని రోజులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మద్యం అమ్మకాల సమయంలో కూడా మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు జరగనున్నాయి. తిరుపతి మినహా మిగిలిన చోట్ల సాధారణ దుకాణాలతో పాటుగా ప్రీమియర్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. రేటు తగ్గిస్తున్నామంటూనే మద్యం సేవించే వాళ్ళ సంఖ్యను పెంచేందుకు కుట్ర చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేందర్ రెడ్డి తెలుసుకుందాం. సురేందర్, చెప్పండి. ఇక ప్రభుత్వ ఆధీనంలో కాదు, ప్రైవేట్ సిండికేట్ల చేతిలోకి వెళ్తున్న మద్యం దుకాణాలు, ప్రీమియం షాపులు అంటున్నారు. బెల్ట్ షాపులు, ఇక పర్మిట్ రూమ్లకి కొరతే ఉండదని మందుబాబులు సంబరపడుతున్నారు. కానీ ఇంట్లో మహిళలు భయపడుతున్నారు. ఏం జరగబోతోంది? అప్డేట్ చెప్పండి. ఎస్ఆర్, ఇంకా ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతుందనే చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా గవర్నమెంట్ ఆధీనంలో మద్యం దుకాణాలు నడిచేవి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక టైం లిమిట్ పెట్టుకొని ప్రభుత్వమే మద్యాన్ని అమ్మేది. అయితే ఇప్పుడు కొత్తగా నూతన మద్య పాలసీని అయితే ఆంధ్రప్రదేశ్ సర్కార్, కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. దీనిలో సిండికేట్లకే మళ్ళీ పట్టం కట్టే విధంగా పూర్తిగా పాలసీని అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. ప్రతి చోట కూడా నాణ్యమైన మద్యాన్ని అమ్ముతామంటూ ఎక్కడికక్కడ మద్యం షాపులు, దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రభుత్వ మద్యం ఇంకా అందుబాటులో ఉండదు, పూర్తిగా ప్రైవేటు పరమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో టైమింగ్స్ కూడా గతంలో 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటూ ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, అంటే 2 గంటల సమయాన్ని కూడా పెంచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏదైతే లిమిట్ ఉందో, లేకపోతే జనాలు ఉన్నారో వాళ్ళ వరకే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మారు. కానీ ప్రైవేట్ సిండికేట్లకు ఇచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉండదు. ఎందుకంటే పూర్తిగా లాభాలే పరమావధిగా ప్రైవేటు మద్యం దుకాణాలు నడుస్తాయి. ఎక్కువ లాభాలు వస్తున్నాయి అనుకుంటే ఎక్కువ అమ్మడానికే ప్రయత్నిస్తాయి. కాబట్టి మద్యాన్ని మరింత పెంచి అమ్మే పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెబుతూనే టైమింగ్స్ పెంచడం లేదా ప్రైవేట్కి ఇవ్వడం కరెక్ట్ కాదు, పాత విధానాన్ని కొనసాగించాలంటే వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. తాగండి, ఓగండి, మాకు ఆదాయాన్ని పెంచండి అనే విధంగా కూటమి సర్కార్ తీసుకొచ్చిన మద్యం పాలసీ ఉంది. ఇది పూర్తిగా ప్రజల జీవితాలతో ఆటలాడుకోవడం అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇటు మహిళలు కూడా, అంటే మద్యం ఎప్పుడైతే పెరుగుతో ఆటోమేటిక్గా మహిళల మీద దాడులు పెరుగుతాయి, ఇంట్లో హింస పెరుగుతుంది, ప్రజల ఆరోగ్యాలు కూడా పాడే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ పక్కన పెట్టాలి. ఖచ్చితంగా మద్యం పాలసీ పాత విధానం ఏమైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగించాలంటూ కూడా మహిళా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఎక్కడైతే మద్యం దుకాణాలతో పాటు ప్రీమియర్ షాపులకు కూడా కూటమి ప్రభుత్వం తెరతీసింది. ఒక తిరుపతి మినహా రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియర్ షాపుల్ని కూడా నిర్వహించినట్టు చెప్తుంది. దాదాపు మద్యాన్ని అన్ని చోట్ల కూడా ఏర్లైపోయి ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ దుకాణంలో మాత్రమే మద్యం దొరికేది. ఇప్పుడు అలా కాదు, ప్రైవేటు దుకాణం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పక్కనున్న బెల్ట్ షాపులకు కూడా వాడు విక్రయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంటి పక్కనే మనకు మద్యం దొరికే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీని ద్వారా ప్రజలు మరింత మద్యానికి బానిసలయ్యే అవకాశం ఉందంటూ కూడా ఈ మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తమ పాలసీని మళ్ళీ వెనక్కి తీసుకొని పాత మద్యం విధానాన్ని అమలు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. హరి, రైట్ సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.